చూసుకోవచ్చు. మళ్ళీ సజ్జలకు జగన్ ప్రాధాన్యత ఇవ్వడంపై వైసీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా వేదికగా వాళ్ళు బాహాటంగానే విమర్శించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. పార్టీలో క్రమంగా విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గుతోంది అంటూ కూడా చర్చ సోషల్ మీడియా వేదికగా ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో గతంలో నెంబర్ 2గా విజయసాయిరెడ్డి చలామణి అయ్యారు. పార్టీ కార్యక్రమాలు అడపదడప కనిపించేవారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కొద్ది రోజుల క్రితం వరకు కూడా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అడపదడప ఆయన కనిపించేవారు. కానీ సోషల్ మీడియాకు మాత్రం ఇప్పుడు పరిమితమయ్యారంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే అంశానికి సంబంధించి మాత్రం తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. చూస్తున్నారు, వైసీపీలో నెంబర్ 2గా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి వైసీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల సజ్జలను రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమించారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. వైసీపీ ప్రభుత్వ హయాంలో షాడో సీఎంగా వ్యవహరించారు సజ్జల. నేతలు కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నప్పటికీ సజ్జలకే పెద్దపీట వేయడం వెనకాల తీవ్రమైన చర్చ జరుగుతోంది. వైసీపీలో ప్రభుత్వ ఓటమికి సజ్జల కూడా కారణమంటూ మాజీ ఎమ్మెల్యేలు సైతం విమర్శలు గుప్పించారు. మళ్లీ సజ్జలకు జగన్ ప్రాధాన్యత ఇవ్వడంపై వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీలో క్రమంగా తగ్గుతోంది విజయసాయిరెడ్డి ప్రాధాన్యత అంటూ కూడా చర్చ జరుగుతోంది. గతంలో నెంబర్ 2గా విజయసాయిరెడ్డి చలామణి అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో అడపా కనిపిస్తున్నారు ఇప్పుడు విజయసాయిరెడ్డి. మరి ముఖ్యంగా సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమయ్యారనే చర్చ ఇన్ఫాక్ట్ పార్టీ ఆవల కూడా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది అనేది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నెంబర్ 2గా సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యం ఇస్తున్నారా అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇప్పుడు వైసీపీలో నెంబర్ 2 పొజిషన్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చర్చ జరుగుతోంది. ఎందుకు అటువంటి ప్రాధాన్యత? దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి వర్గం నుంచి కావచ్చు, లేకపోతే విజయసాయిరెడ్డికి సంబంధించి కావచ్చు, ఎటువంటి చర్చ జరుగుతోంది వైసీపీలోనే? సచిన్, ఇక్కడ ఒకటి పార్టీ వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డికో విజయసాయిరెడ్డి మధ్య ఉన్న విభేదాలకు సంబంధించి ఎటువంటి చర్చ లేదు. అది ఇక్కడ సబ్జెక్ట్ లేదు, అసలు ఆ సబ్జెక్ట్ కి తావులేదు. కాకపోతే పార్టీకి సంబంధించిన కీలక వ్యవహారాలు తిరిగి సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రమే అప్పచెప్తారు. అట్ ద సేమ్ టైం విజయసాయిరెడ్డికి సంబంధించిన వ్యవహారంలో కూడా విజయసాయిరెడ్డికి ఆయన తూర్పు మిగతా ప్రాంతాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇచ్చారు. అలాగే సోషల్ మీడియా బాధ్యతలు కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తులకి హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితి. ఇక్కడ సజ్జల వర్సెస్ సాయిరెడ్డి, విజయసాయిరెడ్డి అనే వ్యవహారంలో మనం ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఎక్కడ కనపట్టలేదు. కాబట్టి తిరిగి సజ్జలకి కీలక బాధ్యతలు అప్పగించడంలో కొంతమంది వ్యతిరేకత తెలుపుతున్న పరిస్థితి. ఎందుకంటే 2019 ఎన్నికల తర్వాత 2024 ఎన్నికల్లో మళ్ళీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎవరు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న పరిస్థితి. యాంగిల్లోనే సజ్జల రామకృష్ణారెడ్డి మీద విపరీతమైన విమర్శలు పార్టీలో అంతర్గతంగా కావచ్చు, బాహాటంగా కూడా విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. కార్యకర్తల దగ్గర నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, గతంలో పనిచేసిన మంత్రులుగా కావచ్చు, చాలా మంది వ్యవహారం బాహాటంగా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి. అయితే మొన్నటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డికి దూరంగా ఉంచారు అని చెప్తున్నప్పటికీ కూడా పార్టీలో చాలా కీలకంగా ఆయన వ్యవహరిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఆ నేపథ్యంలో తిరిగి ఆయనకి బాధ్యతలు అప్పగించడం వల్ల కొంత వ్యతిరేకతలు అయితే కనపడుతున్నాయి. చాలా మంది వైసీపీ సానుభూతి పరులు అయితే నిన్న మొన్న కూడా ఫేస్బుక్ లో చాలా వరకు మళ్ళీ తిరిగి అతనికి బాధ్యతలు పట్టడం వల్ల కొంత వ్యతిరేకతగా పోస్టులు చేయడం కావచ్చు, వాళ్ళు తమ వ్యతిరేకతను చెప్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇప్పటికీ ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడు నిన్న అసెంబ్లీలో కూడా ఎమ్మెల్సీల వ్యవహారంలో కూడా చాలా మంది తిరిగి సజ్జల్ని కీలక బాధ్యతల్లో పెట్టడం పట్ల కొంతమంది బహాటంగానే విమర్శించిన పరిస్థితి కనబడుతోంది. అయితే ఎందుకు సజ్జలకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? బికాస్ ఆఫ్ సజ్జల భార్గవ రెడ్డి వల్ల కావచ్చు, తన కుమారుడి వల్ల కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల కావచ్చు, కొంత పార్టీ దెబ్బతినింది, పార్టీ స్ట్రక్చర్ లో దెబ్బతినింది. పూర్తిగా కూడా నాయకుడికి కార్యకర్తకు మధ్య అఘాతం పెరగడంలో ప్రధాన కారణం ఆయన సజ్జల అనే వ్యవహారాన్ని బాహాటంగా పార్టీలో వాళ్ళ పార్టీ సభ్యులే చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితిని మనం చూసాం. అయితే ఇప్పుడు తిరిగి అటువంటి వ్యక్తికే మళ్ళీ ఎందుకు అప్పచెప్పాలి అనే ఒక చర్చ అయితే బాహాటంగానే జరుగుతోంది. దానికి పార్టీకి సంబంధించిన చాలా మంది సీనియర్లు కావచ్చు, పార్టీ వేదికగా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి
స్వయంగా చెప్పిన వాళ్ళు కూడా తిరిగి అదే పార్టీని ఆ పార్టీకి కీలక బాధ్యతలు అప్పగించడంలో మాత్రం కొంత